ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో నిన్నటి నుండి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో 9 సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్ ప్రకటించింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి ప్రసాద్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఏపీలోనూ అలాగే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తా అలాగే తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని నేపథ్యంలో మొత్తంగా ఇప్పటి వరకు మనం అప్డేట్ చూసినట్టయితే గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కిలోమీటర్లు అలాగే చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైనట్లు చెప్తున్నారు. ముఖ్యంగా తీరాలకు చేరుకునే సమయంలో ఈ తుఫాన్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. అయితే ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తో పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి సుమారుగా 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్కు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఇటు తిరుపతి, తిరుమలతో పాటు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు బలమైన ఎదురుగాలులు కూడా వీస్తుండడంతో అనేక చోట్ల ఇప్పటికే చెట్లు నేలకూలడం అలాగే అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు నేలకూరడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఈ మధ్యాహ్నం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు అలాగే విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో, జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేయాలని అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో వరదలు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునేలా సహాయక చర్యలు ముమ్మరం చేసే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మనం తిరుమల, తిరుపతి విషయానికి వస్తే గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నారు. తిరుమలలో చలిగాలి తీవ్రత కూడా చాలా భారీగా పెరిగింది. దీంతో భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో తిరుమల 1, 2 ఘాట్ రోడ్లలో అక్కడక్కడ కూడా చెట్లు విరిగిపడ్డము, ఘాట్ రోడ్ల పైన బండరాళ్ళు విరిగిపడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు టీటీడీ అటవీ శాఖ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం అవుతూ ఎప్పటికప్పుడు శిథిలాలను, శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తూ ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఈదురుగాలులు భారీగా వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్పోర్టు సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్టయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఈ ఉదయం నుంచి కూడా రావాల్సినటువంటి ఫ్లైట్లన్నీ కూడా మొత్తంగా క్యాన్సిల్ చేశారు. ల్యాండింగ్ సమస్య అలాగేతో పాటు టేకాఫ్ కూడా సమస్యగా ఉండడం వల్ల తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అటు హైదరాబాదు, చెన్నైతో పాటు బెంగళూరు వెళ్లాల్సినటువంటి, విశాఖ వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే ఈ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో గత 2 రోజులుగా కూడా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన నేపథ్యంలో అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ పూర్తిగా మూసివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ కూడా ప్రజలు రవాణాకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్టు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి వెళ్లాల్సినటువంటి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక విమాన సర్వీసులను కూడా అక్కడి అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం వల్ల ఆ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండడంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటే ఎప్పటికప్పుడు ప్రజలను పునరావాస కేంద్రాలకు అవసరం అవుతాయి లేదని పునరావాస కేంద్రాలు తరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాలు తీరం దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది దాన్ని బట్టి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు అన్ని కూడా చెరువులు, వాగులు, వంకలు అన్ని కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇంకా మరికొన్ని ఉన్నటువంటి
చెరువులు కానీ కుంటలు కానీ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి కాజ్వేలు పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడైనా వాటర్ కాజ్వేల పైన కావచ్చు, అలాగే వాగులు వంకలు దాటే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.